గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు నేను మా ఫామ్లో పెట్టిన కొన్ని చెట్లు చూపిస్తాను. ఇది బాలాజీ నిమ్మ అండి. నిమ్మలో 2 వెరైటీస్ పెట్టాను. ఇది ఒక రకమైన సపోటాలు కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది మామిడి చెట్టు. నర్సరీలోనే 2 సంవత్సరాలు పెరిగిన మామిడి చెట్టును తీసుకున్నాను. ఇలా ఏమైనా పాడైపోయిన ఆకులు ఉంటే తీసేయాలి. ఇది కొబ్బరి చెట్టు, మలేషియన్ డార్ఫిన్ వెరైటీ. ఇది 6 ఫీట్సే పెరిగి కాయలు వచ్చేస్తాయి. ఇది ఒక రకమైన స్టార్ ఫ్రూట్లో 2 చెట్లు ఉన్నాయి. ఇంకొక చెట్టుకు పూత కాత వచ్చేసింది, అది కూడా చూపిస్తాను. ఇది ఒక రకమైన మామిడి చెట్టు. మామిడిలో 8 రకాలు తీసుకున్నాము. బంగినపల్లి, ఆల్ఫాన్సో, రసాలు, తోతాపురి, దస్సేరి, ఇలాంటి వెరైటీస్ తీసుకున్నాము. ఇది సపోటా అండి. ఈ సపోటా ఇంత చిన్న చెట్టుకు చూడండి కాయ వచ్చేసింది. ఇది ఒక్కటే కాదు, చాలా కాయలు వచ్చేసినాయి వేరే చెట్లకు, అవన్నీ తీసేసాను. ఇలా ఎప్పటికప్పుడు కాయలు తీసేస్తుండడం వల్ల మొక్క బలంగా పెరుగుతుంది. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇంత చిన్న చెట్టుకి చూడండి ఎన్ని పూలు వచ్చాయి, ఎన్ని కాయలు వచ్చాయి. ఇవన్నీ ఇప్పుడు తీసేస్తేనే మంచి కాయలు వస్తాయి, తర్వాత బలంగా పెరుగుతుంది. ఇది 2 మంత్సే అవుతున్నాయి చెట్లన్నీ పెట్టి. అయినా గ్రాఫ్టెడ్ వెరైటీస్ కాబట్టి అన్నిటికీ పూతలు వచ్చేస్తున్నాయి, కాయలు వచ్చేస్తున్నాయి. ఇది జామ అండి, అలహాబాద్ సఫేదా వెరైటీ. కాయ ఎలా ఉందో టేస్ట్ చేద్దామని తింటున్నాను. గత కొంచెం వగరుగా ఉంది. ఇది గోల్డెన్ సీతాఫల్. దీన్ని కూడా చూడండి పిందెలు వచ్చేసినాయి. ఈ పిందెల్ని, ఆ పాడైపోయిన ఆకుల్ని తీసేయడం వల్ల ఒక బలంగా ఉంటుంది. నేను మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను కాబట్టి దీనికి ఎలాంటి పోషకాలు ఇస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.